హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. ఈ రోజు వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఎందుకు నేర్చుకోవాలి, అలానే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అసలు మనకి ఏదైనా యూజ్ ఉంటుందా లేదా, డిజిటల్ మార్కెటింగ్ లో మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. బేసిక్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మనం లింక్డ్ఇన్ కనుక వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఒకవేళ 60K పైగా ఓపెనింగ్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇలా ప్రతి కంపెనీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూట్యూబర్ ని తీసుకున్నాం. ఒక యూట్యూబర్ కి ఏం అవసరం? ఆ యూట్యూబర్ కి సంబంధించిన థంబ్నెయిల్స్ చేసేవాడు కావాలి ఆ యూట్యూబర్. అలాగే ఆ వీడియో అనేది ఎడిటింగ్ చేసేవాడు కావాలి. అలాగే వాళ్ళు చేసే వీడియోస్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా కావాలి. అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఏదైతే ఈ వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి. అలానే ఆ వీడియోస్ ని ఎడిట్ చేసే వాళ్ళు కావాలి. అలాగే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏం కావాలి? గూగుల్లో ఆ వెబ్సైట్ ని ర్యాంక్ చేసే వాళ్ళు కావాలి. అలానే ఆ వెబ్సైట్ కి కంటెంట్ రాసే వాళ్ళు కూడా కావాలి. అలానే కొంతమంది లేజీగా ఉంటారు, అంటే వాళ్ళకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే చాలా బద్ధకంగా ఉంటాం. ఇలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి చాలానే ఉన్నాయి. మేక్ మనీ ఆన్లైన్ ఆపర్చునిటీస్, అలానే అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవడం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనకి సొంతంగా ప్రొడక్ట్ అనేది ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం చూసినట్లయితే అమెజాన్ లాంటిలో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో మనం ఆ ప్రొడక్ట్స్ ని మనం గనక ప్రమోట్ చేసినట్లయితే, సో మనం ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ ని ఎవరైనా సరే గనక పర్చేస్ చేసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఫ్రీలాన్సర్ గా మనం ఇంట్లోనే కూర్చొని మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటంటే బిజినెస్ ఓనర్స్. మనం కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సొంతంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ చాలా మంది యూత్ కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి 6 months అవ్వకుండానే బిజినెస్ అనేది ఆ మధ్యలో ఆపేస్తున్నారు. ఎందుకంటే సక్సెస్ అనేది రాకపోవడం. సక్సెస్ అనేది అసలు ఎందుకు రాలేదు? ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం తెలుసు, కానీ ఆ బిజినెస్ ని మనం ఎలా సక్సెస్ చేయాలో మనకు తెలియదు. సో అందుకనే మనకు సక్సెస్ రావట్లేదు. బిజినెస్ స్టార్ట్ చేయగానే 6 months లోనే మనం బిజినెస్ అనేది స్టాప్ చేసేస్తున్నాం. ఒకవేళ స్టార్ట్ చేసిన బిజినెస్ ని సక్సెస్ చేయాలన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. అలానే మనం కంటెంట్ క్రియేటర్ అవ్వడానికైనా, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికైనా, లేకపోతే గూగుల్ యాడ్స్ రన్ చేయడానికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.